ఒకవేళ చక్కగా నేర్చుకోవాలనుకుంటే ఎన్ని రోజుల్లో వస్తుందమ్మా? మాది 2.5 months పడుతుంది మాకు నేర్పడానికి. ఈ లలితా సహస్రం నేర్పడానికి 2.5 months. మేము చదివిస్తాం అనమాట. నేర్పడం అంటే చెప్పేయడం కాదు. చాలా మంది చూడండి, ఇప్పుడు బోల్డ్ అని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. చాలా మంది మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు అక్కడ సాటిస్ఫైడ్ లేక ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే చెప్పేస్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అంటారు. మేము అలా కాదు. మేము వాళ్ళందరి చేత క్లాసులోనే చదివిస్తాము. మా మెంటర్స్ ఎంత మంచి మెంటర్స్ అంటే ప్రతిదీ క్లాస్ గంట క్లాస్ చెప్తారమ్మా. మొత్తం ఇవి మొత్తం 15 మంది మెంటర్స్ వేరు క్లాసెస్ లో వేరు మెంటర్. ప్రతి క్లాస్ కి 2 ఉంటారు. అడ్మిన్ మెంటరు అందరూ చూసుకుంటూ ఉంటారు. మేము చెప్తాం అన్నమాట, ఇక్కడ తప్పు, ఇది ఇలా చదవకండి అమ్మా, ఇలా చదవండి అమ్మా. వాళ్ళకి వచ్చే వరకు చెప్తాము. 3-4 times ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ దగ్గర ఏ ఏజ్ వాళ్ళు నేర్చుకుంటున్నారమ్మా? ఇప్పుడు ప్రస్తుతము అంటే 16 years అబోవ్ వాళ్ళందరూ ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అన్నమా 70 years అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తోంది, అయ్యో ఇంతకాలము మేము చాలా తప్పులు చదివామే, మాకు తెలియక ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మాకు మా తప్పులు తెలుస్తున్నాయని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సమయం అమ్మా? సమయము గంట సమయం, రోజు గంట. మండే టు ఫ్రైడే ఉంటాయి క్లాసెస్. ప్రతిరోజు గంట క్లాస్ ఉంటుంది. ఏ టైంకి? ఇప్పుడు బ్యాచ్లు కూడా 2 బ్యాచ్లు. ఒక్కొక్క బ్యాచ్లో నేను 4 అంటే ఒక్కొక్క గ్రూప్లో 5 బ్యాచ్లు తీసుకుంటాను నా ల్యాప్టాప్ నుంచి. ఒక్కొక్క బ్యాచ్లో 70-80 members జాయిన్ అవుతున్నారు. అంటే ఇంచుమించు 4 బ్యాచ్లు అంటే 280 మందికి ఒక టైం, 11 to 12. అదే మళ్ళీ 12:30 to 1:30 కూడా లలిత ఉంది. ఎందుకంటే దీన్ని నేర్చుకునే వాళ్ళు చాలా మంది అమ్మా. ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం, మన తెలుగు వారు ఎక్కువగా. ఎప్పుడైతే ఇది తెలుస్తోందో వాళ్ళకి తప్పులు చదువుతున్నామని అందరూ జాయిన్ అవుతున్నారు. వాళ్ళే అంటున్నారు, అమ్మ మేము ఎన్ని తప్పులు చేస్తున్నాము అని. సెకండ్ బ్యాచ్ లో కూడా 50 to 60 మంది ఉన్నారు. అక్కడ కూడా 3-4 బ్యాచ్. ఇలాగా నేను చెప్పుకుంటూ వెళతాను. మా మెంటర్స్ అందరూ కూడా నేను లీవ్ అయిన తర్వాత నాకు ఇంకో క్లాసెస్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ చేత చదివిస్తూ ఉంటారు. ఇది మా రొటీన్ అన్నమాట లలితా పరివారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేరు క్లాసెస్ వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి గంట మాత్రం. గంట అంటే ఒక్కొక్క బ్యాచ్ కి గంట. ఈ విధంగా చాలా ఇప్పుడు చెప్తేనే నాకు చక్కగా ఆసక్తి వస్తుంది. ఎలా చెప్తానని ఈసారి మీ ద్వారానే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. తప్పకుండా. ఎప్పుడైతే మనకి లలిత అసలు నిజం చెప్తున్నాను, నా జీవితంలో చాలా చేంజెస్, ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే ఈ లలితా శాస్త్రం అమ్మ. మీరు చెప్తే నమ్మరు. ఈ లలితా శాస్త్రాన్ని నేను ఎంత గట్టిగా పట్టుకున్నానంటే దాని తత్వాన్ని తెలుసుకుని, అమ్మ ఏమిటి, ఎందుకు, నేనేమిటి, నేనేం చేస్తున్నాను అంటూ ఆ తత్వాన్ని పట్టుకుని నన్ను నేను అమ్మతో కనెక్ట్ చేసుకుంటూ ఈ లలితా శాస్త్రం అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే నేను చదవగలిగానో అప్పుడు నిజంగా నాకు అప్పుడు అనిపించింది, ఆహా ఇది కదా అని. ఆ అమ్మవారే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నిజంగానే ఈ లలితా శాస్త్రమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఎన్నిసార్లు చదువుంటారమ్మా ఇప్పటిదాకా మీ జీవితంలో? నేను ప్రతిరోజు నిత్య పారాయణ నాది. అయిపోయిందో అయితే ఒక్క రోజు కూడా మాననమ్మా. రోజు ప్రతిరోజు కంపల్సరీ. అది లేకపోతే నాకు ఏ రోజైతే చెయ్యనో మీకు ఇంకా నోటికి వచ్చేసింది కదా పూర్తి. అది బై హార్ట్ ఉంది. నిన్న పొద్దు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కదా, కొంచెం టైం పడుతుందని గణేష్ని పెట్టాను. గణేష్ పూజ అంతా అవుతోంది. లలితా శాస్త్రం చదవడానికి టైం దొరకలేదు. ట్రైన్లో కూర్చొని చదువుకున్నాను. ఎందుకంటే బాగుండదు, మనకే అనిపించేస్తూ ఏదో తెలిసిపోతుంది, ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది, అమ్మ గుర్తు చేస్తుంటుంది. అప్పుడు అమ్మయ్య లలిత చదువుకున్నాను, ఆనందం అనమాట. అది కూడా నేను అర్థం చేసుకుంటూ కళ్ళు మూసుకుని అమ్మ తత్వాన్ని చూస్తూ ఉంటాను. చూసి ఏ నామం వచ్చిందో అది నాకు అక్కడ అర్థం అవ్వాలన్నమాట. అర్థమయ్యి ఆ తత్వాన్ని నాలో కనెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్న ఆత్మని, అక్కడ ఉన్న అమ్మవారి పరమాత్మని రెండింటిని కనెక్ట్ చేసుకుని చదువుతూ ఉంటాను. ఒక్కొక్కసారి చదువుతూ లోపలికి వెళ్ళిపోతాను, ఇన్వాల్వ్ అయిపోతాను. అంటే మనకి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఎప్పుడైతే మనం అంతర్ముఖంగా అమ్మవారిని పట్టుకుంటామో అమ్మవారి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. మనం పట్టుకున్న కంటే ఆవిడ ఎక్కువ గట్టిగా పట్టుకుంటుంది, వదిలిపెట్టదు. ఆవిడకి భక్తులు అంటే, ఆవిడ భక్తి అంటే అంత ఇష్టం అనమాట, పిల్లలంటేను. ఆ అమ్మవారి ఇచ్చిన అదృష్టము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సంతోషం, మీరు ఇంత చక్కగా విడమర్చి చెప్పారు. మనం ఇప్పుడు టైం వల్ల ఆగాల్సి వచ్చింది. అవునమ్మా. మరొక వీడియోలో పూర్తిగా లలిత అసలు ఏ విధంగా చదవాలనేది లైవ్ లో మనం నేను నేర్చుకుంటానమ్మా. నాకు నేర్పించండి. తప్పకుండా. చాలా సంతోషం మీరు రాయ్పూర్ నుంచి ఇక్కడికి రావటము చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు. అది అమ్మవారే స్వయంగా వచ్చారని భావిస్తూ ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.